ప్రజలందరికీ ఈ దినము ఫిబ్రవరి 22వ తేదీ అలసిన వారిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా మన రక్షకుడు యేసు ప్రభువు సమృద్ధిగా దీవించును గాక. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము తిరిగి జన్మించక మునుపు మన మనస్సాక్షి పాపముచే అపవిత్రమగును, మన ఆత్మ మృతమగును, మన ప్రాణము చీకటియగును, మరియు మన శరీరము అపవిత్రమగును. మన ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు మృతమైన మన ఆత్మలపై తన రక్తమును ప్రోక్షించినప్పుడు మృతమైన మన ఆత్మలు బ్రతికించబడును. మన ఆత్మలలో దైవిక జీవము ప్రవహించుటను కనుగొందుము. మనము దేవుని సన్నిధిని అనుభవించనారంభించుదుము. మనము ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుదుము. మనలోనికి పరలోక సమాధానము వచ్చుచుండుటను అనుభవించుదుము. మృతమగు మన ఆత్మ బ్రతికించబడినప్పుడు ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము పరిశుద్ధముగా ఉండవలనను కోరిక మనకు అనుగ్రహించబడును. దేవుని వాక్యము కొరకు, దేవుని ప్రజల కొరకు అధిక మగుచున్న ప్రేమను పొందగలము. అంధకారమగు మన ప్రాణము వెలిగించబడినప్పుడు దేవుని విషయములను గ్రహించుటకు, ఆయన ఉద్దేశములను తెలుసుకొనుటకు దైవిక జ్ఞానము అనుగ్రహించబడును. దైవిక ప్రేమ ద్వారా మనము అందరినీ సమానముగా ప్రేమించగలము. అపవిత్రమగు మన దేహము కూడా శుద్ధీకరించబడును. అప్పుడు మన అవయవముల ద్వారా దేవుని సేవించగోరుదుము. మన నాలుక దేవుని స్తుతించనారంభించును. మన కాళ్ళు చెడు స్థలములకు వెళ్ళుటకు నిరాకరించును. ఈ దేహములో ఉన్నంతకాలము మన ప్రాచీన పాప స్వభావమును బట్టి అపవిత్రపరచబడుదుము. మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము ఏమీ కాము. ప్రాచీన పురుషుడు లేక ప్రాచీన పాప స్వభావము పదే పదే రేపుచుండును. మన హృదయములలో ద్వేషము, శత్రుత్వము, గర్వము, పేరాశ వంటి పాపములను ప్రోత్సహించుట ద్వారా ప్రాచీన స్వభావమును పోషించుదుము మరియు అపవిత్రమగుదుము. అయితే మన శుద్ధీకరణ, కడుగుదల, పవిత్రత కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మనము ఎడతెగక కోరుకొనవచ్చును. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చదువుచున్నట్లుగా ఆయన మన ఉత్తరవాది, విజ్ఞాపనకర్త, ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయట ద్వారా, ఆయన రక్తముచే కడుగబడుట ద్వారా మనము పరిపూర్ణుల మగుదుము. మనము ఆయన పని చేయుటకు ఆయన కృపను, జ్ఞానమును కోరుకొనినట్లు విశ్వాసం ద్వారా మనము ఆయన విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవచ్చును. ఎంతో ప్రాముఖ్యమైన ఈ పరిచర్య ద్వారా శోధనలన్నిటినీ జయించగలము. మనము ఈ లోక మోసముల నుండి తప్పించబడదుము మరియు ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడదుము. ఆయన రాకడలో మనము గొప్ప స్వాస్థ్యమును పొందుదుము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.